హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు యాంగ్రీ హస్బెండ్ ఎపిసోడ్ 18. ఏడుస్తున్న అమ్మాయి ఎంప్లాయీస్ అందరి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని బ్రతిమలాడుతుంది. అందరూ సారీ కుదరదు అనేశారు. ఆ అమ్మాయి ఏడుస్తూ వచ్చి తన సీట్లో కూర్చుంది. దియా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. మా అమ్మ ఆపరేషన్కి 5 లక్షలు కావాలి అని అంది ఏడుస్తూ. ప్రవీణ్ సార్ని అడుగుండాల్సింది అని అంది దియా. ఇప్పటికే కంపెనీ నుండి 20 లక్షల వరకు అప్పు తీసుకున్నాను, లిమిట్ అయిపోయింది, ఇక తీసుకోలేను అని చెప్పింది ఆ అమ్మాయి. దియ తన చైన్, చెవి కమ్మలు, గాజులు, రింగ్ అన్నీ తీసి ఆ అమ్మాయికి ఇస్తుంటే ఆ అమ్మాయి షాక్ అయి అవి తీసుకోకుండా దియను విస్మయంగా చూసింది. అలంకారం కన్నా అమ్మ ప్రాణం ముఖ్యం అంటూ దియా వాటిని ఆ అమ్మాయి చేతిలో పెట్టింది. అది చూసిన ఎంప్లాయీస్ అందరూ షాక్తో నోరు తెరిచారు. ఆ అమ్మాయి దియను హక్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్, త్వరలో తీర్చేస్తాను అని చెప్పింది. ఇప్పుడేం అవసరం లేదు, నీ అప్పులన్నీ తీరాకే తిరిగిచ్చే అని అంది దియా. థ్యాంక్ యూ, నా పేరు జ్యోతి అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది జ్యోతి. నా పేరు దియా అని నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చింది దియా. వెంటనే వెళ్ళి డబ్బులు కట్టేసాయి అని చెప్పింది దియా. పర్మిషన్ తీసుకొని వెళ్తాను అంటూ జ్యోతి వెళ్ళిపోయింది. అయాన్న చైన్ తీసుకెళ్ళాక నేను రోల్డ్ గోల్డ్ చైన్తో ఉండటంతో అలా అయాన్ ఇంటికి వెళ్తే బాగోదని స్మిత లోన్లో ఉన్న నా మరో చైన్, గాజుల రింగ్ విడిపించింది. ఇప్పుడు నేనెలా స్మితకు డబ్బులు తిరిగివ్వాలి? అయినా నేనెందుకు తిరిగివ్వాలి? డాడీని యాక్సిడెంట్ చేసి నేను ఈ పెళ్లి చేసుకోవడానికి కారణమైంది. మేం పడుతున్న బాధకు, క్షోభకు తనే కారణం. అయాన్ అమ్మను జైలుకి పంపించి మంచి పని చేశాడు అని అనుకుంటూ దియ తన సీట్లో కూర్చోగానే మేడం, మిమ్మల్ని అయాన్ సార్ రమ్మంటున్నారు అని పిలిచాడు ఆఫీస్ బాయ్. మళ్ళీ ఇంకెంత వర్క్ ఇస్తాడో అనుకుంటూ దియా అయాన్ క్యాబిన్కి వెళ్ళింది. అయాన్ దియను చూస్తూ నువ్వెవరు అని అడిగాడు. భార్య అనబోయి బానిస అనంది. బానిస అంటే ఏం చేయాలి? యజమాని చెప్పింది చేయాలి. మరి నువ్వెందుకు నాకు చెప్పకుండా, నా పర్మిషన్ తీసుకుండా నీకు నువ్వు చేసేస్తున్నావు? ఏం చేశాను? నీ చైన్, చెవి కమ్మలు, గాజులు, రింగ్ ఏవి అని అడిగాడు అయాన్. జ్యోతి మదర్కి ఆపరేషన్ అంటే ఇచ్చేశాను. నాకు చెప్పకుండా ఎందుకు ఇచ్చావు? అవి నా నగలు కదా. నీ మీద నీకు ఎలాంటి హక్కు లేదు. నీ ఒంటి మీద, నీ ఒంటి మీద ఉన్న నగల మీద, నీ వస్తువుల మీద, టోటల్గా నీ మీద నాకు మాత్రమే హక్కు ఉంది. నా పర్మిషన్ లేకుండా నువ్వు షేక్ హ్యాండ్ కూడా ఎవరికి ఇవ్వద్దు, అండర్స్టాండ్ అని అయాన్ గట్టిగా అనేసరికి దియా అదిరిపడి హా అని అంది. అయాన్ తన కర్చీఫ్ మూటను దియకిచ్చి పెట్టుకో అన్నాడు. దియ కర్చీఫ్ మూట తెరవగానే అందులో తన నగలున్నాయి. డబ్బులు కట్టకపోతే ఆపరేషన్ జరగదు, ప్లీజ్ నేను ఇవి జ్యోతికి ఇచ్చేస్తాను అంటూ దియ కదులుతుంటే అవసరం లేదు అని అన్నాడు అయాన్. ప్లీజ్ అండి, పాపం ఆ తల్లి ప్రాణాలతో పోరాడుతుంది. కావాలంటే మీరు నాకు ఏ పనిష్మెంట్ అయినా ఇవ్వండి, కానీ ఇవి మాత్రం నన్ను జ్యోతికి ఇవ్వనివ్వండి అని దియ వెళ్తుంటే ఆపరేషన్ జరుగుతుంది, నేను బిల్ పే చేశాను అని చెప్పాడు అయాన్. దియా ఆగిపోయి మీరు అబద్ధం చెప్తున్నారు కదా అని అడిగింది. అయాన్ ఆవేశంగా టేబుల్ మీద ఉన్నవన్నీ నెట్టేసి అబద్ధాలు చెప్పే వాళ్ళంటే అసహ్యం నాకు, అలాంటిది నేనే అబద్ధం చెప్పానంటవా అని గట్టిగా అరిచాడు. దియ భయపడిపోయింది. వెళ్ళిక్క నుండి అని అయాన్ అరవగానే దియ పరుగున తన సీట్ దగ్గరికి వెళ్ళింది. కర్చీ మూటని టేబుల్ మీద పెట్టి నిమిషం పాటు కళ్ళు మూసుకున్న దియా టక్కున కళ్ళు తెరిచి అయాన్ సీసీటీవీ ఫుటేజ్లో నన్ను చూస్తూనే ఉన్నాడు, ఇవి పెట్టుకోకపోతే మళ్ళీ పిలిచి తిడతాడు అనుకుంటూ జ్యువెలరీ పెట్టుకుని వర్క్ చేస్తూ ఉంది. సాయంత్రం అయాన్ దియ ఇంటికి చేరి ఫ్రెష్ అయ్యారు. దియ చెట్లకు నీళ్లు పడుతుంటే అయాన్ గార్డెన్లో బెంచ్ మీద కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు. ప్రవీణ్, ప్రమోదిని, అనిల్, సుష్మిత, ఆశ అందరూ లాన్లోనే ఉన్నారు.
గార్డెన్లో ఉన్న అయాన్ని చూసి కార్ దిగిన బిందు పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళింది. బిందును చూసిన దియ షాక్ అయి పైప్ అక్కడ పడేసొచ్చింది. బిందును చూసిన అనిల్, సుష్మిత విస్తుపోయి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అందరూ వాళ్ళకు దగ్గరలోనే నిలబడ్డారు. బిందు అయాన్ ముందు నిల్చొని అయాన్ అని పిలిచింది. అయాన్ బిందు వైపు చూడకుండా ఫోన్ చూస్తూనే ఎందుకొచ్చావు అని అడిగాడు. అదంతా దియనే చేసిందని నాకు అర్థమైంది. నా తప్పు నేను తెలుసుకుని నీకోసం వచ్చాను అయాన్. నన్ను వద్దనుకొని వెళ్ళిన వాళ్ళు నాకు వద్దు అని కోపంగా చెప్పాడు అయాన్. అంత ఈజీగా ఎలా అనేస్తున్నావు అయాన్? 2 సంవత్సరాలు మనం గాఢంగా ప్రేమించుకున్నాం. ఒకరిని విడిచి ఒకరం ఉండలేనంతగా ప్రేమించుకున్నాం. 4 రోజుల్లోనే మన 2 సంవత్సరాల ప్రేమను మర్చిపోయావా అయాన్? కన్నీళ్లతో అడిగింది బిందు. అది విన్న దియా హతాశురాలైంది. నేను ఇద్దరు ప్రేమికులను విడదీశానా? ఆ నిజాన్ని దియ హృదయం తట్టుకోలేకపోతుంది. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు బిందు. నీకు నా మీద నమ్మకం లేదు. నమ్మకం లేని ప్రేమను నేను మర్చిపోతున్నాను అని చెప్పాడు అయాన్. అలా అనొద్దు అయాన్. అవును, నేను తప్పు చేశాను. నేను అనుమానించి తప్పు చేశాను. కానీ నా ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తారు కదా. బెడ్ మీద తమ పార్ట్నర్ని ఇంకొకరితో చూస్తే ఎవరు అనుమానించారు చెప్పు? నా ప్లేస్లో నువ్వున్నా అనుమానిస్తావా అయాన్ అని అంది బిందు. అయాన్ ఆవేశంగా లేచి నీ స్థానంలో నేనుంటే నీలా అనుమానించి నిన్ను వదిలేసి వెళ్ళిపోయేవాన్ని కాదు బిందు. నిజ నిజాలు తెలుసుకొని డెసిషన్ తీసుకునేవాన్ని. నువ్వు నన్ను అనుమానించడం కూడా యాక్సెప్ట్ చేస్తాను, కానీ అసలు ఏం జరిగిందో ఒక్క మాట కూడా నన్ను అడగకుండా వెళ్ళిపోయావు చూడు. ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్. నన్ను ఏం అడగకుండా నువ్వేం తెలుసుకోకుండా చూసిన దాన్ని నిజం అనుకొని వెళ్ళిపోయావు. నిజంగా నువ్వు నన్ను ప్రేమించుంటే నన్ను అంత ఈజీగా వదిలేసి వెళ్ళిపోయేదానివే కాదు. నన్ను అనుమానించే మనిషి నాకు అవసరం లేదు. నువ్వు నాకొద్దు. నీ ప్రేమ నాకొద్దు. వెళ్ళిపోయి ఇక నుండి. గెట్ అవుట్ అని గట్టిగా అరిచాడు. ఎంగేజ్మెంట్ జరిగితే సగం పెళ్లి జరిగినట్లే కదా. మన ఎంగేజ్మెంట్ జరిగింది. మనం ఒకరికొకరం ప్రేమగా రింగ్స్ మార్చుకున్నాం అయాన్. మన సగం పెళ్లి జరిగిపోయింది అని అంది బిందు. మన పెళ్లి జరగాక ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా నేను నిన్ను వదులుకునేవాణ్ణి బిందు. నా కోసం నీ టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకెవరినైనా చూసుకో అని అన్నాడు అయాన్. అయాన్, ఏంట్రా అలా అంటున్నావు? చిన్న తప్పుగా బిందును వదిలిస్తావా అని అంది ప్రమోదిని. చిన్న తప్ప? ఈ ఇంటి పరువు తీయడం చిన్న తప్ప? అయాన్ ఒప్పుకున్న బిందుని ఇంటి కోడలుగా నేను ఒప్పుకోను అని అరిచాడు ప్రవీణ్. అయాన్ ప్రవీణ్ డెసిషన్కి అనిల్, సుష్మిత హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అయాన్ మాటలకు బిందుకు ఎంత బాధగా ఉందో కానీ దియ మాత్రం తల్లడిల్లిపోతుంది. తన వల్ల ఇద్దరి జీవితాలు నాశనం అయ్యాయనే వాస్తవాన్ని మోయలేక దియ కళ్ళు బైర్లు కమ్ముతుంటే అంతా దీనివల్లనే అంటూ బిందు ఆవేశంగా దియ దగ్గరికి వచ్చేసరికి దియ కింద పడిపోయింది. అయాన్ పరిగెత్తుకుంటూ దియ దగ్గరికి వెళ్ళాడు. దానికి కోపం పడదు కదా, అందుకే పడిపోయి ఉంటుంది అని అంది ప్రమోదిని. మన కోపానికి తను కళ్ళు తిరిగి పడిపోవడం ఎప్పుడో ఆగిపోయింది మమ్మీ. ఇంకెందుకో కళ్ళు తిరిగి పడిపోయింది. సంథింగ్ ఈజ్ రాంగ్ అంటూ అయాన్ పైప్ నీళ్ళని దోసెట్లో పట్టుకొని వచ్చి దియ మొహం మీద చల్లాడు. దియ మెల్లిగా కళ్ళు తెరవగానే రంగమ్మ తనని తీసుకెళ్ళు అని అయాన్ అనగానే రంగమ్మ దియను తీసుకెళ్ళింది. నువ్వింకా ఇక్కడే ఉన్నావేంటి, వెళ్ళిపో అని కోపంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు అయాన్. ప్రమోదిని ఏడుస్తున్న బిందు దగ్గరికి వెళ్ళి వాడు కోపంలో ఉన్నాడమ్మా. కోపం తగ్గాక నువ్వు కావాలంటాడు చూడు, ఏడ్వకు అంటూ ప్రమోదిని బిందు కన్నీళ్లు తుడిచింది. నిజంగా అయాన్ నన్ను యాక్సెప్ట్ చేస్తాడా ఆంటీ అని అడిగింది బిందు. యాక్సెప్ట్ చేసేలా నువ్వే చేసుకోవాలి బిందు. వాడి కోపాన్ని నువ్వే పోగొట్టాలి. నీకు నేను తోడుగా ఉంటాను. నువ్వే నా కోడలివి అంటూ ప్రమోదిని బిందుని దగ్గరికి తీసుకుంది. ప్రమోదిని మాటలు విన్న సుష్మిత కంగారుగా తన రూమ్లోకి వచ్చింది. ఆమె వెంటే అనిల్ వచ్చాడు. బిందు ఇంటికి రాగానే అయాన్ ఏమన్నాడు బిందు అని ఆత్రంగా అడిగింది లీలా.
ఎక్స్‌పెక్ట్ చేసిందే కదా మమ్మీ! అయాన్ ఒప్పుకోడు. మెల్లిగా ఒప్పించాలి అని అంది బిందు. తప్పంతా నీదేనే. నేను చిలుకకి చెప్పినట్లు చెప్పాను. దియ ఏం చేసినా నమ్మొద్దని. అది ఇంతకు ముందు ఏం చేసిందో తెలిసి కూడా నువ్వది నిజం అనుకొని వెళ్ళిపోయావు చూడు. ఏమనాలి నిన్ను? అని కోపంగా అంది లీలా. అయాన్ దియను బెడ్ మీద అలా చూసేసరికి నిజంగానే వాళ్ళ మధ్య అఫైర్ ఉందనిపించింది మమ్మీ. వాళ్ళు ఒకరి మీద ఒకరు పడుకోవడం, కిస్ చేసుకోవడం, అయాన్ దియను గదిలోకి రమ్మని మెసేజ్ చేయడం అంత నిజమనిపించింది. అదంతా దియ నాటకమని వాళ్ళను బెడ్ మీద చూసిన నేను అనుకోలేకపోయాను. అందుకే పెళ్లి నుండి పారిపోయి లండన్ వెళ్ళిపోయాను. అయాన్ దియను ఎలా ట్రీట్ చేస్తున్నాడో నువ్వు చెప్పాకే అయాన్ తప్పేం లేదని అంతా నా అనుమానమని తెలిసొచ్చి వచ్చేశాను. నా తొందరపాటుతో నా అయాన్ని దూరం చేసుకున్నానని భయం వేస్తుంది మమ్మీ. అయాన్ నన్ను యాక్సెప్ట్ చేయకపోతే నేను తట్టుకోలేను అని అంది బిందు. దియ పెళ్ళాపడానికి వచ్చిందని నీకు ముందే తెలిసి కూడా తనని అనుమానించి వెళ్ళిపోయావని అయానికి తెలిస్తే మాత్రం ఈ జన్మలో అయాన్ నీ మొహం చూడడు. ఆ విషయం అతనికి తెలియకుండా జాగ్రత్త పడు అని హెచ్చరించింది లీలా. ఆ విషయం మాత్రమే కాదు మమ్మీ. అయాన్ నో చెప్పేసరికి మనం ప్రేమగా రింగ్స్ మార్చుకున్నాం. మన ఎంగేజ్మెంట్ జరిగింది కాబట్టి మన సగం పెళ్ళయ్యాక ఇలా అంటే ఎలా అని ఇప్పుడే అయాన్తో అనొచ్చాను. మాకు ఎంగేజ్మెంట్ జరగలేదని తెలిసి కూడా నేను తనకు అబద్ధం చెప్పానని అయాన్కి తెలిస్తే అయాన్ నన్ను అసహించుకుంటాడు మమ్మీ. అయాన్కి అబద్ధాలు చెప్పేవాళ్ళంటే అసహ్యం అని టెన్షన్గా అంది బిందు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి బిందు అని అంది లీలా. మాకు ఎంగేజ్మెంట్ జరగలేదని ఆ దియ నిజం చెప్పేస్తే ఎలా మమ్మీ? నీకు రింగ్ తొడిగి ఎంగేజ్మెంట్ జరిగినట్లు నేనే నీకు చెప్పాను కదా. ఈ విషయమే అయాన్కి చెప్తాను. నీకు అయాన్కి ఎంగేజ్మెంట్ జరగలేదని నీకు తెలియనే తెలీదు. అంతా నేనే చేశాను. ఏం తెలియనట్లు నువ్వుంటే చాలు. ఇక ఈ విషయంలో భయపడాల్సింది ఏమీ లేదు అని ధైర్యం చెప్పింది లీలా. అయాన్ బిందు ప్రేమించుకున్నారని తెలిసిన దియా ఇప్పుడు ఏం చేయబోతుంది? అయాన్ తనని యాక్సెప్ట్ చేయడానికి బిందు ఏం చేయబోతుంది? తిరిగొచ్చిన బిందుని చూసి అనిల్ సుష్మిత ఏం చేయబోతున్నారు? ముందు ముందు తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.